హాయ్ ఆల్ వెల్కమ్ టు లక్కీ కిడ్స్ వరల్డ్. సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇది లక్కీని హాస్టల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అన్నమాట. ఇంకా ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యే ముందు అయితే మహేష్ అందరం ఇంకా ఏడుపు అన్నమాట. లక్కీ కూడా ఇంకా అయినా సరే నేను వీడియో తీసానంటే గుర్తుగా ఉంటుందని తీసాను. లక్కీని అడిగే తీసాను. సో మళ్ళీ వాడు ఎందుకమ్మా తీస్తున్నావు అంటాడేమో అని చెప్పి తీయనంటే పర్లేదు తీయమ్మా, నీకు ఎక్కడ తీయాలనిపిస్తే అక్కడ తీయి అనేసి అన్నాడు. ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చేసాక నాకు లక్కీకి యశ్ వీడియో తీస్తుంది. ఇంకా ట్రైన్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది రావడానికి. సో అందరం ఎక్కేసాము, కొంచెం నార్మల్ అయ్యాము. సో బాగానే ఉన్నాం, కానీ ఒక టైంలో మళ్ళీ లక్కీని అంటే హాస్టల్లో డ్రాప్ చేసేయాలని గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కొక్కరు ఎలా ఏడ్చామంటే తెలీదు. ఇంకా ట్రైన్లో ఈ గొట్టాలు వస్తే యశమ్మ అడిగింది తీసుకున్నాము. ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. ఇంకా ఇవి భలే సౌండ్ వస్తాయి, చేతికి అలా పెట్టుకుని తినేవాళ్ళం చిన్నప్పుడు సరదాగా. ఇంక ఇక్కడ వాళ్ళ డాడీ వచ్చేసి బాగా చదువుకో నాన్న, అందరితో ఫ్రెండ్లీగా ఉండు అనేసి చెప్తున్నారు. సో యశమ్మ అయితే ఆటలు నాకు వీడియో తీస్తుంది. ఇక్కడ యశ్ వచ్చేసి అమ్మ కిటికీ పక్కన కూర్చో, నీకు ఫస్ట్ నేను తీస్తాను తర్వాత నాకు తీయ అని చెప్పేసి తను కూడా కూర్చుంది. సో మేము ఎక్కింది విజయవాడ ప్యాసింజర్ అనమాట. వైజాగ్ వెళ్ళేసరికి 8:30 అవుతుంది, కానీ ఆ రోజు లేట్ అవ్వడం 8:45 అయ్యింది. మా వైజాగ్ మా వదిన పిల్లలు అయితే వచ్చారు లక్కీని కలవడానికి. ఇదిగోండి వైజాగ్ స్టేషన్ ముందు ఆపేసాడనమాట. అక్కడ యశ్ అయితే నేను వీడియో తీస్తానమ్మా అనేసి ఇంకా అందరికీ ఫోటో వీడియో అయితే తీస్తుంది. అక్కడ ఇంక నేనైతే ఏమి వీడియో తీయలేదు, ప్లాట్ఫామ్ మీద టిఫిన్ చేస్తాను. మా వదినాలని కలిసేసి ఇంకా వైజాగ్లో ట్రైన్ అయితే ఎక్కేసాము. మచిలీపట్నం ట్రైన్ అనమాట. పేరైతే నాకు సరిగ్గా ఐడియా లేదు, ఎందుకంటే మా హస్బెండ్ ఉన్నప్పుడు నేను పేర్లు నెంబర్లు అవి ఏం గుర్తుపెట్టుకోను, తన వెనకాల అలా వెళ్ళిపోవడమే. ఇది నెక్స్ట్ డే అనమాట. ఎర్లీ మార్నింగ్ వర్షం అయితే పడింది, మేము దిగేసరికి వర్షం లేదు. సో ముందులాగే వాళ్ళ స్కూల్ బస్సెస్ అయితే ఉన్నాయి. బస్సు ఎక్కేసి ఇంకా డైరెక్ట్ ఫస్ట్ స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడైతే ముందు ఫీజు పే చేసామన్నమాట మాకు. సో ముందు రోజు ఒకరు వచ్చారు, వాళ్ళు అలా పే చేస్తారంటే, లేదంటే ఇంకా లేట్ అయితే మీకు లైన్ అయిపోద్ది, సో ఫస్ట్ ఫీజు అయితే పే చేసేయండి, తర్వాత హాస్టల్ అది చూడటానికి వెళ్ళండి అన్నారు. నేను ఇంకా అక్కడ వీడియో తీయలేదు, కంగారు కంగారు అయిపోయింది. సో ఫీజు కట్టేసి ఇక్కడ హాస్టల్ రూమ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వీడియో వచ్చేసి లక్కీయే తీసాడు, మమ్మల్ని రూమ్లోకి అలౌ చేయలేదు. సో దీని నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నేను మళ్ళీ పెడతాను.